నమస్తే. నెట్టింట నిత్యం సరికొత్త పదాలు, సరికొత్త విషయాలు ట్రెండింగ్లోకి వస్తూ ఉంటాయి. సోషల్ మీడియాలో నిత్యం ఇలాంటి ఎన్నో విషయాలు వైరల్గా మారుతూ ఉంటాయి. ఈ క్రమంలో ప్రస్తుతం డేటింగ్ ప్రపంచంలో ఫబ్బింగ్ అని పిలువబడే ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. ఇది బంధాలను విచ్ఛిన్నం చేయడంలో సహకరిస్తోంది అంటున్నారు. డేటింగ్ సంబంధాల ప్రపంచంలో ఇప్పుడు ఫబ్బింగ్ అనే ఒక కొత్త ట్రెండ్ వేగంగా వైరల్ అవుతోంది. ఫోన్ స్నబ్బింగ్ అనే రెండు పదాలను కలిపి ఈ పదం రూపొందించబడగా ఇందులో ఫోన్ కీ రోల్ పోషిస్తోంది. అంటే భాగస్వామిని విస్మరించి ఫోన్తో బిజీగా ఉండడం అన్నమాట. ఈ రోజుల్లో ఇది అతిపెద్ద సమస్యగా మారింది అని చెప్పాలి. ఫబ్బింగ్ అంటే ఒక వ్యక్తి తన భాగస్వామితో ఉన్నప్పుడు కూడా ఫోన్లో బిజీగా ఉండడం అని అర్థం. అది డే నైట్ అయినా, రొమాంటిక్ డిన్నర్ సమయమైనా, లేక నాణ్యమైన ఏకాంత సమయాన్ని గడపడానికి దొరికిన అవకాశమైన భాగస్వామిని ఏమాత్రం పట్టించుకోకుండా నిరంతరం ఫోన్లో స్క్రోల్ చేయడం, సోషల్ మీడియాలో మునిగి తేలడం. దీనివల్ల బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయని అంటున్నారు. భావోద్వేగ సంబంధాన్ని ఈ అలవాటు బలహీనపరుస్తుంది అని చెబుతున్నారు. ఎదుటి వ్యక్తి ఫబ్బింగ్ చేయడం వల్ల వారికి తాము ముఖ్యం కాదు అని భాగస్వామి భావిస్తున్నారు అని సమాచారం. ఒక సంబంధంలో ఒకరు పదే పదే ఫోన్కే ప్రాధాన్యమిస్తే భాగస్వామిని నిర్లక్ష్యం చేసినట్టే. దానివల్ల భాగస్వామి తాను ఒంటరి అని, తాను అవతలి వ్యక్తికి సెకండ్ ప్రియారిటీ అని భావించే అవకాశం పుష్కలంగా ఉంది అని చెబుతున్నారు. ఇదే సమయంలో ఫబ్బింగ్ తరచూ భాగస్వామిలో అనుమానం, అపనమ్మక భావనలకు దారితీస్తుంది అని నిపుణులు అంటున్న మాట. దీనివల్ల తన భాగస్వామి మరొకరితో టచ్లో ఉన్నారు అనే అభిప్రాయం కలుగుతుంది అని చెబుతున్నారు. గ్రాజియా మ్యాగజైన్ నివేదిక ప్రకారం ఫబ్బింగ్ చేసే జంటలు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు అని, నిత్యం భావోద్వేగ అసంతృప్తితో కొట్టుమిట్టాడుతారు అని, భాగస్వామిపై పూర్తి అపనమ్మకాన్ని, అనుమానాన్ని కలిగి ఉంటారని, ఫలితంగా ఫబ్బింగ్ వల్ల ఎన్నో జంటలు విడిపోతున్నాయని ఎక్స్పర్ట్స్ అభిప్రాయం. తోటి మనిషి కంటే వస్తువులకు ఎక్కువ విలువ ఇవ్వడం ఎప్పుడో మొదలైంది అని చెబుతారు. అయితే చివరికి భాగస్వామి విషయంలోనూ ఇదే జరిగే పరిస్థితి వచ్చేసింది అని చెబుతున్నారు. అలాంటప్పుడు భాగస్వామితో గడుపుతున్న సమయంలో ఫోన్ను దూరంగా ఉంచడం లేదా సైలెంట్ మోడ్లో పెట్టడం వంటివి చేయడం అత్యుత్తమము అని చెబుతూ ఉన్నారు. ఇదే సమయంలో భాగస్వామి ఫబ్బింగ్ వల్ల తాను ఎంత అసౌకర్యానికి గురవుతుంది ఓపెన్గా చెప్పాలి అని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు. సమస్యను, అసౌకర్యాన్ని భాగస్వామికి చెప్పకపోవడం కూడా తప్పే అనేది పలువురి అభిప్రాయం. ఆ తర్వాత ఆ అభిప్రాయానికి ఎంత మేర విలువ ఉంటుంది అనేది ఫ్యూచర్ నిర్ణయాలకు కారణమవుతోంది. అదేవిధంగా ఏ మాత్రం అవకాశం ఉన్నా ఫోన్ లేని వీకెండ్స్ లేదా డేట్ నైట్స్ ప్లాన్ చేసుకోవాలి అని, దీని ద్వారా ఒకరితో ఒకరు నాణ్యమైన సమయమే కాకుండా డిస్టర్బెన్స్ లేని స్వచ్ఛమైన సమయాన్ని గడపొచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి రోజు వారంలో ఒకటి ఉన్నా హ్యాపీ అని అంటున్నారు.